I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మెరుపు కలలు కొట్టడం కాదు, ప్రాణాలు తీస్తాను. ఇంకొకసారి నా కూతురి జోలికొస్తే ఆ రోజే నీకు చివరి రోజవుతుంది. చెంపదెబ్బని చెప్పి నాకు జరిగిన అవమానాన్ని గుర్తు చేశావు. అంటే మిమ్మల్ని కూడా అదంతా వదిలే. ఇంత చేసినా వాళ్ళల్లో పొగరు మాత్రం తగ్గలేదన్నమాట. కానీ ఆ పొగర్ని వాళ్ళు ఎన్ని రోజులని మెయింటైన్ చేయగలరు? వాళ్ళని ఎలా లాక్ చేయాలో నాకు తెలుసు. నువ్వు రిలాక్స్ అవ్వు. ఇంత దెబ్బ తిన్న తర్వాత రిలాక్స్ ఎలా అవుతాను? అక్క, ఫుడ్ ఎలా ఉంది? నేనే ప్రిపేర్ చేశాను. ఈరోజు వీళ్ళందరికీ ఏమైంది? అందరూ ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నారు? వాసుని పలకరిస్తే వాడు చిరాగ్గా లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు అంతే. బయట ఏం జరుగుతుంది? ఎందుకు అందరూ చిరాగ్గా ఇంటికొస్తున్నారు? సంగీత, చూడండి అత్తయ్య, ఎవరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. బావొస్తే పలకరిస్తే హైఫై ఇస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కష్టపడి వంట చేస్తే ఎలా ఉందని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. నన్నెవరు పట్టించుకోవట్లేదు. అమ్మా, అలాంటిదేం లేదమ్మా. వాళ్ళందరూ బయటికి వెళ్ళొచ్చారు కదా, కాస్త చిరాగ్గా ఉంటుంది. అందుకే సరిగ్గా పలకరించలేదు. అంతే తప్ప నువ్వనుకుంటున్నట్టు నిన్ను పట్టించుకోకపోవడం కాదు. అయినా మనిద్దరం ఇంట్లో ఉంటున్నాం కదా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. అలాగే అత్తయ్య. పాపం, మీ ఆయన పోయాక ఏమైపోయావా అని భయపడ్డాం. థ్యాంక్ గాడ్ బతికే ఉన్నారు. అసలు పెద్ద కర్మ చేయిస్తున్నావా, డబ్బులెవని వదిలేస్తున్నావా? ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళని పిలిచి మా స్థాయికి తగ్గట్టు పెద్ద కర్మ ఎలా జరిపిస్తావులే? ఏంటి మామ్, నువ్వింకా ఆ మాటల గురించి ఆలోచిస్తున్నావా? అవును బేబీ, నా ఎదురుగా నోరు తెరిచి మాట్లాడడానికి కూడా ఆలోచించేవాళ్ళు ఈరోజు సౌండ్ పెంచి మరీ మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గట్టి సమాధానం ఇవ్వాలి. అంటే ఏం చేస్తావు మామ్? అందరికీ సమాధానంగా మీ డాడ్ పెద్ద కర్మ చాలా గ్రాండ్గా చేయాలి. అందరినీ పిలిచి భోజనాలు పెట్టిస్తే ఈ భానుమతి డబ్బు లేకపోవటం వల్ల తన స్టేటస్ కోల్పోదు అని అందరికీ తెలిసేలా చెయ్యాలి. మమ్మా, ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఇదంతా అవసరమా? అవసరమే. కొన్నిసార్లు డబ్బు గురించి ఆలోచించకూడదు. మనం సొసైటీలో ఎలా నిలబడాలో ఆలోచించాలి. బట్ మామ్, హౌ? చెప్తాను.
వెయిట్ చేయి. వాసు, కాఫీ తీసుకో. ఏమైంది వాసు, ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా, చిన్న వర్క్ ప్రెషర్. నేను బానే ఉన్నాను. ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా అది ఇంటి వరకు తీసుకురాకూడదు వాసు. పాపం సంగీతం చూసావా, తను ఎంత చక్కగా పలకరించింది. కానీ నువ్వు పట్టించుకోకుండా వచ్చేసావు. సరే అమ్మా, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. అదేంటమ్మా గుమ్మం వైపు చూసి ఆలోచిస్తున్నావు? అదేరా, సంయుక్త ఇంకా ఇంటికి రాలేదు, అందుకే చూస్తున్నా. ఏంటమ్మా ఇది? తనేమన్నా చిన్నపిల్లనా రోజంతా ఇలా ఎదురు చూడ్డానికి? వస్తుందిలే. అలా అంటావేంటి వాసు? వాళ్ళు మన ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళ మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనంత అమాయకులు ఎవరూ లేరు. వాళ్ళ అమాయకులు అనుకుంటే నువ్వు అమాయకురాలు అవుతావు. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళ క్లారిటీ ఉంది, కానీ క్లారిటీ రావాల్సింది మనకి. అరే, ఇంత ఆలస్యమైందని నువ్వు కంగారు పడుతున్నావు, కానీ ఆ ఆలోచన ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలి కదా. అయ్యో, మన కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారని. కానీ వాళ్ళెక్కడో ఫ్రెండ్స్ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సంయు, ఎప్పుడొచ్చావమ్మా?